హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వబోతున్నాను ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ ఎంటెక్. ఏమైనా లెట్ ఇట్ బి ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అన్నా కానీ వాళ్ళకి ఇస్తున్నాను ఒక సింపుల్ అండ్ ఈజియెస్ట్ టిప్. ఫస్ట్, మీకు సప్లీస్ ఉన్నాయా లేదా నాకు తెలియదు. సప్లీస్ ఉన్నా భయపడకండి, లాస్ట్లో మీరు ఎలా క్లియర్ చేసేస్తారు. ఆ హోప్తో ఉండండి, అయిపోతుంది అంతే. అండ్ మీకు ఇమీడియట్గా బ్యాక్లాగ్ పడగానే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీ రెస్పెక్టివ్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఫ్యాకల్టీకి వెళ్ళి వాళ్ళని అడగండి. సింపుల్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, 101% హెల్ప్ చేస్తారు. వాళ్ళు పక్కన కూర్చోండి, మీ టైం పెట్టండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు రావాలో అది చూసుకోండి, అది మీకు ఈజీ అవుతుంది. నేనైతే జేఎన్టీయూ కాలేజ్ లోపల చదివాను, దాంట్లో వాళ్ళు హెల్ప్ చేశారు. మా ఫాదర్ వెళ్ళారు, మా ఫాదర్తో నేను వెళ్ళాను, వాళ్ళు చెప్పారు, నా టాస్క్ ఈజీ అయింది. నేను ఇప్పుడు ఇంకొక టిప్ తీసుకోండి. మీకు ఫస్ట్ ఇయర్ లోపల M1 M2 చాలామందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. M1 M2 ఆర్ మోస్ట్ కాంప్లికేటెడ్ అని అంటారు. ఇది అందరికీ ఉంది కాంప్లికేషన్, మీకే కాదు. బీటెక్ చదువుతున్న వాళ్ళందరికీ ఉంది. M1 M2 లాస్ట్ అటెంప్ట్ క్లియర్ అవ్వదు, అది నిజం. మూవీస్లో చూస్తూ ఉంటాం కానీ అది నిజం, 101% నిజం. ఇప్పుడు ఏం చేయాలంటే, బ్యాక్లాగ్ ఉన్న భయపడకండి. ఫస్ట్ ఆ భయంతోనే మీ పేపర్లో ఏం రాయకుండా వచ్చేస్తాం. కొంతమంది ఖాళీ పేపర్ ఇచ్చేసి వస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ 1 hour ఎట్ ఎనీ కాస్ట్, ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్స్, బయటకు రాకండి. 3 years అయిన తర్వాతనే బయటకు రండి, ఏమన్నా కానివ్వండి. 3 yearsకి బయటకు రండి, మీకు ఈజీ అవుతుంది. 1 hourకి బయటకు వస్తే ఏమవుతుందంటే, నేను వేరే కాలేజ్లో పడుతుంది కదా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే, జేఎన్టీ అఫిలియేటెడ్ ఉంటే, వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా దే విల్ ఈవెన్ చెక్ యువర్ హోల్ పేపర్. కొన్నిసార్లు ఏంటంటే బై మిస్టేక్ మీరు ఏమి కాదనుకోండి, కానీ మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరేం రాయనట్టే అనిపిస్తుంది ఎగ్జామ్. కాబట్టి సింపుల్గా చెప్తాను, టిప్ ఏంటంటే, M1 చదవడానికి మీరు బేసిక్స్ రావాలి. M1 లోపల మ్యాట్రిసెస్ ఉంటాయి, మ్యాట్రిసెస్ బాగా చదవండి, ఈజీగా అయిపోతుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది, మీరు చేసేసుకుంటూ ఉండండి. అండ్ సియాని నమ్మకండి ఎక్కువ తక్కువ, టెక్స్ట్ బుక్స్ని నమ్మండి. మీరు లైబ్రరీ వాడండి, టెక్స్ట్ బుక్స్ నమ్మండి, బాగా అవుతుంది మీకు పని. మీరు వరీ అవ్వద్దు, అసలుకి అయిపోతుంది. M1 M2 ఈజీగా క్లియర్ అవుతుంది. M2 వచ్చేసరికి ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంటుంది. మీరు ఇంటర్లో చదివిన ఇంటిగ్రేషన్ పార్ట్ లాగానే అనిపిస్తుంది, కానీ మీరు ఎట్లా ఉండాలంటే స్టెప్స్ ఎక్కువ చేయండి. స్టెప్స్ ఎక్కువ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. వీడికి ఏదో ఒకటి తెలుస్తుంది, తినకి ఏదో ఒకటి తెలుస్తుంది, పేపర్లో రాసేవాడికి అర్థమవుతుంది. లేకపోతే మీరే ప్రాబ్లంలో పడతారు. ఇంకొకటి ఏంటంటే, M1 M2 రాసేటప్పుడు క్లియర్గా ఉండండి. మీరు ఆర్డర్ వైజ్లో రాయకపోయినా పర్లేదు. M1 M2 పేపర్స్, మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2, 2 సపరేట్ సబ్జెక్ట్స్, ఒకటి కాదు. ఏం చేయండి అంటే, క్లియర్గా మీరు ఏ ఆన్సర్ వచ్చి అదే ఆన్సర్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ 3 కరెక్ట్ ఉన్నాయనుకోండి, ఇంకా వాడు కరెక్షన్ చేసేవాడికి మీకు మైండ్లో పడిపోతుంది ఏంటంటే, వీడికి తినకొచ్చు పేపర్, ఏదో ఒకటి వచ్చు, రాసింది బెటర్ అనుకుని కరెక్షన్ చేస్తారు. మీకు అట్లనే మార్క్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి టెన్షన్ పడకండి, ఈజీగా అయిపోతాయి. డోంట్ బి వరీడ్ మచ్. ఇంకొకటి ఏంటంటే, ఈ M1 M2 మొత్తం ప్రాబ్లం ఉంటుంది మీకు తెలిసినట్టే. ఇంకొకటి, మీరు సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని చదవండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ఎట్లా ఒకలాగా డౌన్లోడ్ చేయండి. జేఎన్టీయూ వెబ్సైట్కి వెళ్తారో మీరు ఓయూ వాళ్ళో నాకు తెలియదు. జేఎన్టీయూ వెబ్సైట్కి వెళ్ళండి, క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేయండి. మీరు కాకినాడ కావచ్చు, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, ఎక్కడన్నా కావండి, నాకు తెలియదు, అక్కడ రాసుకోండి. అండ్ యూ విల్ ఈవెన్ ఫైండ్ ఇట్ వెరీ ఈజియర్. మీరు చదువుతున్నప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ M1 M2లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 3 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో రాసినప్పుడు, అది ఫైనల్ ఎగ్జామ్, ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎట్ ఎనీ కాస్ట్, డ్యామ్ కాస్ట్ ఈజీ మీకు కరెక్ట్గా రావాలి. స్టెప్స్ దిగాలి, ఇలా బట్టి కొట్టినట్టు. ఇట్లా 1 2 3 ఎలా అంటామో, మీకు బట్టి అయిపోయింది చిన్నగా ఉన్నప్పటి నుంచి. అలానే ఇప్పుడు క్లియర్గా పిక్చర్ ఆఫ్ వ్యూ పెట్టేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ 3 కరెక్ట్ ఉన్నాయనుకో, ఇంకా మీరు కరెక్ట్ ఉంటుంది అనుకుంటారు, మీరు ఏదన్నా సాల్వ్ చేయండి బై. ఫస్ట్ VSAQs అన్నా LAQs అన్నా మీ ఇష్టం, అది రాసుకుంటా పోండి, అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ 100 మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సపోజ్ పేపర్ 75 marks అయితే
మీరు పాసింగ్ మార్క్స్ అంతా అటెంప్ట్ చేస్తే పాస్ అవ్వరు, ఇది 100% షూర్. పాసింగ్ మార్క్స్ ఓన్లీ అటెంప్ట్ చేస్తే 100% రాదు. మీరు అట్లీస్ట్ 75 లోపల ఒక 45 మార్క్స్ రాశారనుకోండి, అప్పుడు పాస్ అవుతారు. నేను గ్యారంటీ ఇస్తాను. పాసింగ్ మార్క్స్ వస్తాయి, 45 మార్క్స్ అటెంప్ట్ చేస్తేనే పాసింగ్ మార్క్ వస్తుంది. ఇది మీకు ఈజీ అయిపోతుంది. దాని తర్వాత మీరు కూల్గా కామ్గా చదవండి, అయిపోతుంది. సప్లీలు ఉన్నా కూడా మీరు టైం బాండ్ పెట్టుకుని చదవండి. ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, నేను చాలా చూస్తున్నాను, చాలామంది దగ్గర వినున్నాను, ఫ్యాకల్టీస్ దగ్గర కూడా చదివేస్తున్నాను. సింపుల్ సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ సిలబస్ కాపీ లోపల మ్యాట్రిసెస్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ ఉండండి, ఏదైనా టాపిక్ కావండి, ఆ టాపిక్ కొట్టండి, రాసుకోండి నోట్స్. డెఫినేషన్స్ చెప్తున్నాను, దాని డెఫినేషన్స్ ఉండాలి. ఇప్పుడు మ్యాట్రిసెస్ లోపల ఇప్పుడు చాలా టైప్స్ ఉంటాయి, మీకు తెలుసది. యూనిటరీ మ్యాట్రిక్స్ ఉంటుంది, చాలా టైప్స్ ఉంటాయి మ్యాట్రిసెస్ లోపల. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. మ్యాట్రిసెస్ ఇంటిగ్రేషన్లో కూడా సింపుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, చాలా టైప్స్ ఉంటాయి. ఐ కెనాట్ రీకాల్.